ఈరోజు స్వేచ్ఛా సమాజ నిర్మాణం మానవవాదం అనే టాపిక్ మీద ప్రధాన ఉపన్యాసకులుగా మేడు సత్యనారాయణ గారు, తర్వాత తెలంగాణ హేతువాద సంఘ అధ్యక్షులైన శ్రీనివాచారి గారు మనకి ఉపన్యాస కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు విన్నారు. సత్యనారాయణ గారు కాస్త కొద్దిగా గ్యాప్ బయటకు వెళ్ళాను కాబట్టి టైం తీసుకుంటాను. ముందు శ్రీనివాచారి గారు మాట్లాడి తర్వాత సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఏంటి స్వేచ్ఛా సమాజ నిర్మాణం మానవవాదం ఈ టాపిక్ మీద మనం ఎందుకు పెట్టుకున్నాం, దీని అవసరం ఏంది? స్వేచ్ఛా సమాజ నిర్మాణం, స్వేచ్ఛా సమాజమే అభివృద్ధికి ముందుకు పోవటానికి మూలం. అయితే దీంట్లో ఇబ్బంది ఏంటి? అసలు మనకి మనుషులకి మన ఆలోచనకి మనకే స్వేచ్ఛ లేదు. ఇంకా మన ఆలోచనలో స్వేచ్ఛ లేనప్పుడు స్వేచ్ఛా సమాజ నిర్మాణానికి దారి తీసే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది? మనం మనిషిగా మనం ఉండాల్సిన పరిస్థితుల్లో మనం పుట్టక ముందు నుంచి జీవిత కాలంలో కానీ మరణానంతరంలో కానీ మతానికో దైవానికో బందీలైపోయి ఉన్నా కానీ స్వతంత్ర ఆలోచన భావాలకి సమాజంలో చాలా తక్కువగా లేని విధానంలో ఉన్న పరిస్థితుల్లో మనిషే స్వేచ్ఛ ఆలోచన లేనప్పుడు స్వేచ్ఛ ఆలోచన సమాజం రావడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రోజుకి అది డిగ్రేడేషన్ తక్కువ స్థాయిలోకి తగ్గిపోవడానికి దోహదం చేస్తుంది. ఎందువల్ల ఈ పరిస్థితి దారి తీస్తున్నాయి? మనిషి మతాలకి దైవాలకి భావాలతో బందీలైపోయి స్వతంత్ర ఆలోచన లేని విధానంలో సమాజంలో ఉండటం, దాని పరిణామాలతోటి మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడటం, సమాజాన్ని ముందుకు పోలేని పరిస్థితులు ఏర్పడటం, దీనికి హేతుబద్ధమైన ఆలోచన వల్లే ఇది సాధ్యమైందనే మనం భావించిన వ్యక్తులుగా మనం అందుకొని ఈరోజు ఈ టాపిక్ పెట్టుకోవడం జరిగిందండి. అంటే ఈ స్వేచ్ఛా సమాజ నిర్మాణంలో ఏమిటండి మరి అనుకుంటే, అమెరికా అనే అనలేం కానివ్వండి, యూరోప్ లో బాగా ఈ స్వేచ్ఛా సమాజ నిర్మాణ విధి విధానాల గురించి మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే అక్కడ వైజ్ఞానిక పునర్జనం రావటం, చర్చ్ అండ్ స్టేట్ ఈ సపరేట్ అనే భావాన్ని వాళ్ళు పెంపొందించుకొని సమాజానికి ముందుకు పోవటానికి ఎన్నో మార్గాలు విధి విధానాలు వాళ్ళు ఏర్పరచుకున్నారు. అంటే ఒక ఐడియల్ సమాజం, ఒక స్వేచ్ఛా సమాజం ఎట్లా ఉండాలి, దానివల్ల మానవ జీవితం ఎట్లా ముందుకు పోవటానికి, మానవుడు మనిషిగా బ్రతకడానికి దోహదపడే సమాజం మనకన్నా అక్కడ కొద్దిగా ముందుగా చూడటానికి అవకాశం ఉంది. దానికి వాళ్ళు చర్చ్ అండ్ స్టేట్ అండ్ సపరేట్ అనుకోవడం వల్లే సాధ్యం అయింది. మనం ఇక్కడ అది సాధ్యం కావటం లేదు. మిగతా దేశాల్లో కూడా మతం శాసిస్తుంది మనిషిని. మనం తయారు చేసిన దైవం శాసిస్తుంది. దాంట్లో ఇరుక్కుపోయి బయటికి రాలిపోయిన పరిస్థితులు అవుతున్నాయి. బయటికి రావటం కోసం మనలాగా భారతీయ సంఘం వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ సంఘం వాళ్ళు కానీ మనం చేసే కృషి తక్కువ అనలేం, కానీ చేసిన సమస్య పెద్దదవటాన మన కృషికి ఫలితం తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకొని ఈరోజు ఈ టాపిక్ గురించి మనం ముఖ్యంగా పెట్టుకోవడానికి, అయితే నాకు ఇది చెప్పుకున్నప్పుడు మా చిన్నప్పుడు హై స్కూల్లో మేము చదువుకునేటప్పుడు మా సోషల్ మాస్టర్ గారు ఈ టాపిక్ మీద చెప్పేటప్పుడు చిన్న కథ చెప్పేవాడు. ఏదో యూరోప్ లో స్వేచ్ఛ వచ్చిందని చెప్పాడు, కర్ర పట్టుకొని గిరగిరగ తిప్పుకుంటా వెళ్తున్నాడు, వాడు ఆ కర్ర పక్కవాడి ముక్కు తగిలింది. అంటే స్వేచ్ఛా సమాజంలో ఉన్న విధి విధానాలు, నియమబద్ధత, చట్టబద్ధత గురించి చెప్తూ ఇది చిన్న పెట్టకథ మాకు సోషల్ మాస్టర్ గారు పెట్టకథ అయినా కూడా వాస్తవమే. అది కూడా దీంట్లో ఒక ముఖ్యమైన భాగంగానే భావించు ఇవాళ మన కార్యక్రమం శ్రీనివాచారి గారు దీని మీద తొలి ఉపన్యాసం ఇస్తూ శ్రీనివాచారి గారు మాకు చెప్తారండి. ఒక 2 విషయాలు అందరికీ మనం ఆన్లైన్ క్లాసులో 2వ ఆదివారం 4వ ఆదివారం చెప్పుకుంటూ ఈ మధ్యకాలంలో 2 ముఖ్యమైన కార్యక్రమాలు మనకు జరగబోతున్నాయండి. ఈ మధ్యకాలంలో ఇంకోలో జరిగిన కార్యక్రమాలు మీరు వింటున్నారు, మెసేజ్లు చూస్తున్నారు. రేపు వచ్చే నెల 21వ తారీఖు అంటే 21/6/26 3వ ఆదివారం బాపట్ల ఎన్జిఓ హోమ్ లో
మనం ఇంతకుముందు ఎక్కువ కార్యక్రమాలు చాలా జరుపుకున్నాం అక్కడ. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ విస్తృత సమావేశాలు ఒక కార్యక్రమం జరుగుతుందంటే దగ్గరలో వాళ్ళు ఒక గంట 2 గంటలు విజయవాడ నుంచి ఒంగోలు గంట 2 గంటల్లో ప్రయాణం ఉన్న మిత్రులందరూ దానికి రావటానికి అది ఎగ్జిక్యూటివ్ కమిటీ విస్తృత సమావేశమైనా ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ సమావేశంగానే దాన్ని భావించండి. ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా కార్యక్రమాలు ఉండయి. మన విధి విధానాలు మంచి చెడు గురించి మాట్లాడుకోవటం, లంచ్ ఏర్పాట్లు 10 to 5 ఫుల్ డే, ఒక ఫుల్ డే కార్యక్రమం లాగా. అప్పుడు ఎండలు కూడా తగ్గుతాయి. జూన్ 21వ తారీఖు అంటే ఎండలు కూడా తగ్గుతాయి కాబట్టి అందరూ దానికి ఒక 2 hours లో ప్రయాణంలో ఉన్న వాళ్ళందరూ రావాల్సిందని పేరున మరి మీరు కార్యక్రమంలో ఉన్నవాళ్లే కాకుండా మీ పక్క వాళ్ళకు కూడా చెప్పి రావటానికి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయకి. అట్లానే ఈ రెండో కార్యక్రమం హైదరాబాద్ లో జరిగే కార్యక్రమం గురించి వివరంగా శ్రీనివాచార్య గారు చెప్తారు. ఆగస్టు 8, 9 తారీఖుల్లో భారత హేతువాద సంఘ ద్వైవార్షిక సభలో హైదరాబాద్ లో జరపడానికి నిర్ణయం అయిందండి. ఆగస్టు 8, 9 అంటే ముందుగా చెప్తే దాని దగ్గరికి అందరూ ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దాని యొక్క విధి విధానాలు శ్రీనివాచార్య గారు ఉపన్యాసంతో చెప్తారు. అది ఎక్కడ అయింది. ఆగస్టు 8, 9 భారత హేతువాద సంఘ 25వ ద్వైవార్షిక మహాసభలు ఇంతకుముందు మన బాపట్లో ఇంకూరులో జరుపుకున్న కార్యక్రమాలు హైదరాబాద్ లో కార్యక్రమాలు జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు గుర్తు పెట్టుకొని ఫిజికల్ గా రావడానికి కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలో హైదరాబాద్ లో వాళ్ళు కాకుండా ఆ ప్రాంతంలో మనకి ఏదైనా హైదరాబాద్ పనులు ఉంటే ముందుగా ఉంటే ఆ పనులు ఈ పనులు మ్యాచ్ అయ్యేటట్టు కూడా ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంత ముందుగానే దీని కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఇదండి రేపు జరగబోయే ముఖ్యమైన 2 కార్యక్రమాలు. ఈ రోజు కార్యక్రమంలో స్వేచ్ఛా సమాజ నిర్మాణం, మానవవాదం మీద తెలంగాణ హేతువాద సంఘ అధ్యక్షులైన శ్రీనివాచార్య గారు మాట్లాడతారు. శ్రీనివాచార్య గారు మాట్లాడిన తర్వాత సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఈ లోపల ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, ఈ లోపల జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఈ విషయం మీద మన అభిప్రాయాలు షేర్ చేసుకుందాం. ఓకే శ్రీనివాచార్య గారు మీరు మాట్లాడండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాచార్య గారు తర్వాత మీ ఉపన్యాసం మధ్యలో కానీ అయిపోయేటప్పుడు కానీ హైదరాబాద్ కార్యక్రమం నుంచి కొద్ది వివరాలు కూడా, అంటే ఈ నెల మే సంచికలో కూడా దాని వివరాలు వేసామండి. సత్యనారాయణ గారు వేయటం జరిగింది. అయినా కూడా దాని నుంచి కూడా కొద్ది వివరం చెప్తారు. అది మన ముఖ్యమైన కార్యక్రమంగా హైదరాబాద్ లో మనం జరుపుకోబోతున్నాం కాబట్టి అందరికీ తెలియాలి. ఓకే శ్రీనివాచార్య గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ ఆన్లైన్ మీటింగ్కు విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు అనుకోని సమావేశం ఇది. అదంటే ఈ ఉపన్యాసం ఇచ్చేటువంటి అవకాశము నాకు మేడూరి గారు చాలా ఇమ్మీడియట్గా ఇవ్వడం వల్ల నేను కొన్ని విషయాలను మాత్రం మీకు ప్రస్తావించి ఒక చర్చకు తర్వాత మా మేడూరి గారి మాట్లాడడానికి నేను ఆ రకమైనటువంటి ఒక స్కోప్ను క్రియేట్ చేద్దామనేటువంటి ఒక ప్లాన్ తోటి మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాను. నిజానికి హేతువాద మానవవాదాల ఉద్యమము యొక్క ఎసెన్స్, సారాంశము ఏమిటి అంటే స్వేచ్ఛ అనేటువంటిది వ్యక్తికి సంబంధించినటువంటిది. స్వాతంత్రం అనేటువంటిది సమాజాలకు, సమూహాలకు, గుంపులకు, తరువాత విస్తృతమైనటువంటి ప్రదేశాలు ఉన్నటువంటి ప్రజలకు ఉండేటువంటి దాన్ని మనము స్వాతంత్రంగా పిలుస్తాం. ఉదాహరణకు దేశానికి స్వాతంత్రం అంటాం, వ్యక్తికి స్వేచ్ఛ అంటాం. వ్యక్తి స్వాతంత్రం అనం జనరల్గా. కాబట్టి ఇక్కడ స్వాతంత్రానికి స్వేచ్ఛకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి హేతువాదము మానవవాదానికి దారితీసి, మానవవాదం అనేటువంటిది మనిషి యొక్క స్వేచ్ఛను నొక్కి మాట్లాడేటువంటి తత్వ విధానంగా, తత్వ ఆచరణగా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి టాపిక్స్ ఇంతకుముందు ఎక్కడ కూడా మనము ఈ పేరుతోటి చర్చించలేదు. కానీ వేరే రకరకాల పేర్లతో చెప్పినటువంటి ఎసెన్స్ అంతా కూడా ఇదే. అయినప్పటికీ స్వేచ్ఛ ఒకటి, సమాజం ఒకటి, ఇక్కడ నిర్మాణం ఒకటి.
దీంట్లో స్వేచ్ఛ ఉంది అంటే వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛ, తర్వాత సమాజానికి సంబంధించిన స్వాతంత్రం అనుకోవాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్మాణము. ఈ ఈ రకంగా మనము ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉండి సమాజానికి స్వాతంత్రం ఉన్నటువంటి సమాజాన్ని తీసుకురావడము మానవవాదం వల్ల సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తుంది. ఖచ్చితంగా హేతువాద మానవవాద ఉద్యమాల యొక్క పరమ లక్ష్యమే ఆ రకమైనటువంటిది. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమ విలువ ఏదైనా ఉన్నది అని అంటే, అత్యుత్తమమైనటువంటి ఒక లక్షణం ఏదైనా ఉంది అంటే అది స్వేచ్ఛనే. మీరు ఎవరినైనా తీసుకోండి, ప్రతి ఒక్కరూ మనము ఫైట్ చేస్తున్నది, మనము పోరాటం చేస్తున్నది, మనం ఉద్యమాలు చేస్తున్నది ఈ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛ కంటే మరింత వ్యక్తికి స్వేచ్ఛ కావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి స్వేచ్ఛ అనేటువంటిది ఏ రకంగా ఉంది, అది ఎట్లా వచ్చింది అనేటువంటి విషయము మనకు హేతువాద మానవవాదులుగా మనకు తెలుసు. కానీ ఇక్కడ స్వేచ్ఛ అనేటువంటిది మానవ జాతి విముక్తికి, అంటే విముక్తికి, ఆ విముక్తి దేని నుండి అనేటువంటి విషయాలు నేను తర్వాత చెప్తాను. కాబట్టి విముక్తికి తాత్వికమైనటువంటి మార్గదర్శిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనిషి చరిత్ర అనేటువంటిది కేవలము రాజుల చరిత్రగానే మనకి ఇప్పటి వరకు చెప్పారు. కాబట్టి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా దేశాల చరిత్రలో ఉన్నట్టుగా చూస్తే అక్కడ రాజులు వారి యుద్ధాలు ఆ సంవత్సరాలుగానే మనకు చూస్తున్నారు. కానీ నిజానికి స్వేచ్ఛ అనేటువంటిది లేకపోతే చరిత్ర అనేటువంటిది భావగమన చరిత్ర. భావాలు ఏ రకంగా పరిణమిల్లాయి, ఏ రకంగా పరిణామం చెందుతూ ఇక్కడి వరకు వచ్చినాయి. ఒకప్పుడు మనిషి యొక్క భావాలు చాలా ఆదిమమైన, చాలా సంకుచితమైనటువంటి భావాలతోటి మనిషి అనేటువంటి వాడు ఉండేవాడు. కానీ ఈ రోజున అది ఎల్లలు దాటుకొని చాలా విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటిది. కనుక ఇక్కడ స్వేచ్ఛ అనేటువంటిది మనము ఒక నిరంతరమైనటువంటి పోరాటాల చరిత్రగానే మనము చూస్తున్నాం. కాబట్టి రాజులను తరువాత ఇతరుల యొక్క జీవితాలను గురించినటువంటి చర్చ కాకుండా స్వేచ్ఛా పోరాటాల చరిత్రనే మనము ఇక్కడ చరిత్రగా మనము హేతువాద మానవవాదులుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ స్వేచ్ఛ దేని నుండి, ఈ పోరాటము దేని నుండి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే అది స్వేచ్ఛ అనేటువంటిది మొట్టమొదటిసారిగా ప్రకృతి నుంచి ఆవిర్భవించింది. ప్రకృతికి వ్యతిరేకంగా మనిషి జరిపేటువంటి పోరాటమే నిజమైనటువంటి తొలి చరిత్రగా మనము చెప్పుకోవాలి. కాబట్టి చరిత్ర అనేటువంటిది మనము మనిషి లేదా జంతువులు కూడా ప్రాథమిక స్థాయి లోపట అవి ప్రకృతికి కొద్దిగా అడ్జస్ట్ అయినా, కొద్దిగా లొంగిపోయినా కూడా తర్వాత ఆ జంతువులు కూడా వాటితో ప్రకృతి శక్తులతోటి కొంతవరకు పోరాడినటువంటి ఫలితంగానే మనిషి పరిణామం చెందిన తర్వాత అది మన లోపల ఉన్నత స్థాయిలో, ఎక్కువ స్థాయి లోపల అది పెరగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే చరిత్ర అంటే అది వ్యక్తుల చరిత్రనే. చరిత్ర అంటే కేవలం రాజుల చరిత్ర ఇట్లాంటివి కాకుండా వ్యక్తుల చరిత్రనే చరిత్ర, వ్యక్తుల యొక్క స్వేచ్ఛ యొక్క చరిత్రనే చరిత్ర, వ్యక్తుల యొక్క భావాల యొక్క చరిత్రనే చరిత్రగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంతేకాకుండా ఆదిమ మానవుడు చాలా కాలం అడవిలో సంచార జీవితం చేసినటువంటి కారణంగా మనిషి లోపల అనేక రకాలైనటువంటి భయాలు గూడు కట్టుకున్నటువంటి కారణంగా మనిషి అనేటువంటి వాడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యాడు. అంతేకాకుండా మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. కాబట్టి భయం అనేటువంటిది ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనిషి యొక్క ప్రతి ఆలోచనకు భయము, తన మనుగడకు వ్యతిరేకమైనటువంటి శక్తులు వచ్చినప్పుడు తన మనుగడనే ప్రశ్నార్థకం అవుతుంది, తన మనుగడ ఆగిపోతుంది అనేటువంటి భయం లోపల నుండి మనిషికి ఆ భయాన్ని వ్యతిరేకించి చేసేటువంటి పోరాటాన్ని, ఆ ధైర్యం చేసేటువంటి పోరాటాన్ని మనము
చరిత్రగా చెప్పవచ్చు. అదే స్వేచ్ఛ అంటే అర్థం. కాబట్టి బానిసత్వం నుండి తర్వాత స్వేచ్ఛగా కూడా మనము ఈ స్వేచ్ఛని చెప్పుకోవచ్చు. అంటే బానిసత్వం అంటే ఎవరి నుంచి అంటే మనుషుల లోపట జరిగినటువంటి అనేకమైనటువంటి పరిణామ క్రమాల లోపట కొంతకాలము జంతువులను ఏ రకంగానైతే మనిషి అనేటువంటి వాడు బానిసలుగా చూశాడో అదే రకంగా ఇంచుమించుగా మనిషి ఇంకొక మనిషి మీద ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఆ బానిసత్వాన్ని కూడా ఆ స్లేవరీని కూడా మనము ఇక్కడ ఆ స్లేవరీ నుంచి విముక్తిని కూడా మనము స్వేచ్ఛగా చెప్పాలి. అయితే ఈ బానిసత్వం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటవది ఏమిటి అంటే శారీరక బానిసత్వం లేదా భౌతిక పరమైనటువంటి బానిసత్వం. అంటే ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గర ఒక జంతువు కంటే హీనంగా పనిచేయడము లేదా వారు పని చేయించుకునేటువంటి విధానం. అయితే రెండవది మానసికమైనటువంటి బానిసత్వం. కాబట్టి ఈ రకంగా ఈ ఆధునిక సమాజం లోపట ఒక భౌతిక పరమైన శారీరక బానిసత్వానికి కొంత అడ్డుకట్టలు పడ్డప్పటికీ కూడా మానసికమైనటువంటి బానిసత్వం అనేటువంటిది ఇంకా తొలగిపోలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తొలగిపోలేదు అని అంటున్నాను అంటే మనుషుల లోపట అనాదిగా మానవుడు గూడు కట్టుకున్నటువంటి మానవుడిలో రకరకాల అజ్ఞానము తర్వాత భయాలు నెలకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ రకమైనటువంటి అజ్ఞానము ఇంకా కూడా మూఢనమ్మకాల రూపంగా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కారణంగా మనము మూఢనమ్మకాల నుంచి స్వేచ్ఛను పొందాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. అందుకు మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ విశాలమైనటువంటి విశ్వానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే మనిషికి ఉద్భవించిందో అప్పుడు మనిషి అనేటువంటి వాడు అంతవరకు ఆలోచించినటువంటి భౌతికమైనటువంటి విజ్ఞానం ప్లేస్ లోపల దీనికి అధిభౌతిక అంటే ఇంకా భౌతికానికి ముందర ఇంకొకటేదో ఒక పరమశక్తి లేదా విశ్వాత్మ లేదా పరమాత్మ అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఒక దాన్ని సృష్టించుకోవాల్సినటువంటి అవసరము వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ అనేటువంటి భావన ఉందో అక్కడ పరమాత్మకు చోటు ఉంది. ఆత్మ అనేటువంటి భావన అనేటువంటిది లేకపోయి ఉంటే పరమాత్మ అనేటువంటి భావన కూడా వచ్చేది కాదు. కానీ ఆత్మ సంచారము అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కళలు ఎప్పుడైతే మనిషి లోపల వచ్చినాయో ఆ కళలను ఈ ఆదిమ మానవుడు ఆత్మ సంచారంగా భావించడం కారణంగా మనకు ఆత్మ అనేటువంటి భావనకు వచ్చిండు. శరీరం ఇక్కడనే ఉంది కానీ నా లోపల అనేక రకాలైనటువంటి చిత్రాలు నాకు కనబడ్డాయి, నేను ఎక్కడనో వెళ్ళినట్టు కనబడ్డది. కాబట్టి అంటే నా నుండి ఆత్మ అనేటువంటిది బయటకు వెళ్ళింది కనుక నేను ఈ శరీరం వేరు ఆత్మ వేరు అని అనుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆత్మ భావన మనిషికి కలిగిందో దానికి పుట్టుకకు దాని ఉనికికి అది ఎట్లా వచ్చింది అనేటువంటి భౌతికవాద రీతి లోపల ఆలోచించుకున్నప్పుడు దానికి పరమాత్మ అనేటువంటి వాడు కావాల్సి వచ్చింది. ఆ పరమాత్ముడే ఆ తర్వాత మనము దైవంగా మనము భావిస్తూ వచ్చాం. కాబట్టి పరమాత్మ దైవంగా ఎప్పుడైతే వచ్చిందో అంటే ఈ సకల సృష్టి మొత్తానికి అంటే సృష్టించబడ్డది అంటే ఎవరో ఒకరు సృష్టికర్త అనేటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి భావాలు మనుషుల లోపల వచ్చినాయి. ఈ వచ్చినటువంటి కారణంగానే మనుషులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మొట్టమొదటగా దైవ భావన ఏర్పడ్డ తర్వాత ఆ దైవం చుట్టూగా మతం అనేటువంటిది గూడు కట్టుకుంది, అల్లుకున్నది. రకరకాలైనటువంటి భావజాలాలు రకరకాలైనటువంటి ఆలోచనలు ముందుగా కొంతవరకు హేతుబద్ధంగా అనిపించినా ఆ తర్వాత అవి మనిషిని ఆ చట్రంలోనే ఉంచేటువంటి అవకాశం అనేటువంటిది వచ్చింది. కనుక మనిషి వాటి లోపల ఈ రోజున బానిసయ్యాడు. గతంలో అంటే మనిషి నిర్మించుకున్న ఆలోచన లోపల మనిషే బందీ కావడం. ఉదాహరణకు చెప్పాలంటే ఒక సాలెగూడును మీరు తీసుకుంటే సాలెగూడు అదే అల్లుతుంది కానీ అందులో అదే చిక్కుకుంటే ఎట్లా ఉంటుందో మీరు మనిషిని కూడా ఆ రకంగా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆచారాల సాంప్రదాయాల భావజాలాల లోపట ఈ సాలెగూడు లోపట మనిషి అనేటువంటి వాడు
చిక్కిపోయి ఈ రోజున కీలుబొమ్మగా మారిపోయిండు. కాబట్టి ఇవన్నిటి నుండి మనిషికి స్వేచ్ఛ అనేటువంటిది కావాలి. అలాంటి స్వేచ్ఛ అనేటువంటిది మానసికమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి దైవము, ఆ తర్వాత మూఢనమ్మకాలు, మతం తర్వాత మూడవది మూఢనమ్మకాలుగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇదొక విష సర్కిల్. మీకు తెలుసు కదా, విష వలయం అంటాం. ఆ విష వలయంలో మీరు ఎక్కడ చిక్కుకున్నా మీరు అందులోకే వెళ్ళిపోతారు. మీరు దేవుణ్ణి నమ్మినా అక్కడి నుంచి మీరు మూఢనమ్మకాలు నమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మతంలో చిక్కుకుంటారు, ఆ తర్వాత మూఢనమ్మకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మూఢనమ్మకాలను నమ్మిండ్రు అంటే అక్కడి నుంచి దైవభావాన్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఇది అందుకే మానవ జీవితం లోపల మనిషి తయారు చేసుకున్నటువంటి ఒక విషాదమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మానవ పరాధీనత అనేటువంటిది ఇక్కడ జరిగింది. అదే మనకు నాగరికత అనేటువంటిది ఎంత విస్తృతంగా వెళ్తున్నప్పటికీ కూడా ఈ పరాధీన మనస్తత్వము, పరాధీనత అనేటువంటిది ఇక్కడనే స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే మనిషి మళ్ళీ ఆలోచన మొదలు పెట్టాడో, ఆలోచన ఎప్పుడైతే చేశాడో, అప్పటి నుండి మనిషి లోపల విజ్ఞానం అనేటువంటి వెలుగు రావడం వల్ల ఈ దాదాపుగా 400-500 సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని మనిషి తీసుకురాగలిగాడు. అందువల్లనే మనము మరింత ప్రపంచంలో ఇంతవరకు ఏనాడు, ఏ సంవత్సరంలో, ఏ కాలం లోపల కూడా మనిషి లేనంత సుఖ సంతోషాలతోటి మానవుడు జీవించేటువంటి అవకాశం అనేటువంటిది కలిగింది. దానికి కారణము హేతువాద మానవవాదాలే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదొక మహత్తరమైనటువంటి యాత్ర. ఈ మహత్తరమైనటువంటి యాత్ర లోపట మనము భాగస్వాములుగా ఉన్నామనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి హేతువాదము అనేది మన లోపట ఆలోచన విధానము, మానవవాదం అనేటువంటిది మన యొక్క జీవన విధానము. ఇవి రెండు కలిస్తేనే మనిషి యొక్క జీవితం అనేటువంటిది పరిపూర్ణము అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ రకమైనటువంటి సందేహాలు ఉండవలసినటువంటి అవసరము లేదు. కాబట్టి చాలా మంది లోపల అనేక రకాలైనటువంటి కొన్ని సంశయాలు, అనవసరమైనటువంటి అంశాలు కొన్ని పొడచూపుతూ ఉన్నాయి. చాలా మంది మిత్రుల లోపల కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి హేతువాదం అంటే కేవలము దేవుణ్ణి, కేవలం మూఢనమ్మకాలను, మతాలను వ్యతిరేకించేటువంటిదేనా అనేటువంటిది. కానీ అక్కడితో ఆగిపోదు. అది హేతువాదం అనేటువంటిది మానవవాదం అనేటువంటి టర్నింగ్ అనేటువంటిది, మలుపు అనేటువంటిది తీసుకోవడం ద్వారా మనిషి అనేటువంటి వాడు సెంటర్ అవుతున్నాడు హేతువాదానికి, మానవవాదానికి. మన ఆలోచనలు, మన సిద్ధాంతం, మనం చెప్తున్నటువంటి ప్రతి తత్వము కూడా మనిషి సెంట్రిక్గా, హ్యూమన్ సెంట్రిక్గా మనము ఆలోచిస్తున్నాం. ఏది మనిషికి మంచి, ఏది మనిషికి చెడు, ఏది మనిషి యొక్క స్వేచ్ఛను మరింతగా పెంచగలుగుతుంది, ఏది మనిషి యొక్క స్వేచ్ఛను పరిమితం చేస్తుంది, సంకుచితం చేస్తుంది అనేటువంటి విషయాలను మనము ఈ రకంగా ఆలోచించి, ఈ హేతువాద మానవవాద ఆధారంగా మనము ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది కేవలము మత వ్యతిరేకత మాత్రమే కాదు, మత వ్యతిరేకతతో పాటుగా మానవుని యొక్క గౌరవము ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ మానవవాదం అనేటువంటిది ఉద్భవిస్తుంది. కాబట్టి అక్కడ ఈ మనిషి యొక్క ప్రాధాన్యాన్ని కాపాడడానికి మానవవాదం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మానవ గౌరవానికి అనుకూలమైనటువంటి జీవన తత్వంగా మనము హేతువాద మానవవాదాలను గురించి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రొటాగరస్ చెప్పినట్టుగా మనము మనిషే అన్నింటికీ ప్రమాణం, మనిషే అన్నింటికీ కులమానం అనేటువంటి ఆ ఆలోచన, మనిషి లేకుండా ఇవన్నీ అవసరం లేదు. మనిషి సృష్టించుకున్నటువంటి ఇన్ని విషయాల లోపల మనిషి బందీ కావడం అనేటువంటిది విషాదం. కనుక మనిషి లేకుండా, మనిషి సుఖ సంతోషాలతోటి ఉండకుండా, సౌకర్యవంతంగా ఉండకుండా చేసేటువంటి ఏ ఆటంకమైనా ఆటంకమే. అది స్వేచ్ఛకు ఆటంకమే, స్వేచ్ఛకు అడ్డంకే. కాబట్టి అవన్నీ తొలగించడాన్నే మనము
అవి తొలగించబడ్డప్పుడు మాత్రమే స్వేచ్ఛ మనుషులు వస్తారు. అంతేకాకుండా స్వేచ్ఛ సమాజాలు, ఆ మనుషులతోటే స్వేచ్ఛ సమాజాలు అనేటువంటివి వస్తాయి. ఎవరైతే స్వేచ్ఛగా ఆలోచిస్తారో వాళ్ళు స్వేచ్ఛను గౌరవిస్తారు, ఇతరుల యొక్క స్వేచ్ఛను కూడా వాళ్ళు గౌరవించేటువంటి అవకాశం ఉంది. అలాంటి మంది అందరూ కలిస్తే, 10 మంది కలిస్తే అది స్వేచ్ఛ సమాజం అనేటువంటిది అవుతుంది. కాబట్టి మానవుని బాధ, ఆనందము, స్వేచ్ఛ, సృజనాత్మకత, వివేకం, మానవుని బాధ, ఆనందము, స్వేచ్ఛ, సృజనాత్మకత, వివేకం అనేటువంటివన్నీ కూడా మానవవాదానికి కేంద్ర బిందువులని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్వేచ్ఛా సమాజ నిర్మాణం లోపట అనేకమైనటువంటి వ్యవస్థలను మనం తయారు చేసుకున్నప్పటికీ ఆ వ్యవస్థల లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మనిషి ఒక కీలుబొమ్మగా మారిపోయిండు, తోలుబొమ్మగా మారిపోయిండు. ప్రతి వ్యవస్థ మనిషిని అందులో ఒక 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 జైలు పక్షిలాగా మనిషిని మార్చేసినాయి. కనుక మీరు సామాజిక రంగం తీసుకోండి, రాజకీయ రంగం తీసుకోండి, ఆర్థిక రంగం తీసుకోండి, లేకపోతే సాంస్కృతిక రంగం తీసుకోండి, ఏ రకమైనటువంటి మీరు వ్యవస్థలను మనిషి సృష్టించుకున్నా అందులో మెల్లమెల్లగా మనిషిని ఇతరుల యొక్క స్వార్థాల కోసమో లేకపోతే మనిషి లోపల ఇతరులను ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి గుణం వల్లనో ఆ మనిషిని అందరినీ బందీలు చేస్తున్నారు. కాబట్టి ఆ బందీ మనస్తత్వం అనేటువంటిది ఉన్నప్పుడు ఏ మనిషి కూడా స్వతంత్రంగా ఆలోచించేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి బయటి శక్తులు బాగా ప్రకృతి శక్తులతో పాటుగా మానవుడు తయారు చేసుకున్నటువంటి ఈ వ్యవస్థల యొక్క ప్రెషర్, శక్తి ఎక్కువగా అయినప్పుడు కేవలం ఒక వ్యక్తులుగా మనుషులు చేసేటువంటిది ఏమీ ఉండదు. అది రాజకీయ వ్యవస్థలో మనము ప్రతిరోజు నిరంతరంగా మనం చూస్తున్నటువంటి విషయమే. కాబట్టి స్వేచ్ఛా సమాజ నిర్మాణం కావాలి అంటే రాజకీయ స్వాతంత్రము కావలసిందే. కానీ అంతకు ముందు సామాజిక సమానత్వం కావాలి. సామాజిక సమానత్వం కంటే ముందుగా మనకు సాంస్కృతిక సమానత్వం అనేటువంటిది రావాల్సింది. కాబట్టి అంతకంటే ముందుగా మనకు స్వేచ్ఛ అనేటువంటిది ప్రతి వ్యక్తి లోపల ఉండవలసినటువంటిదే. కాబట్టి ఇక్కడ అన్ని విషయాలను గురించినటువంటి ఆలోచనలు మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. అన్ని రకాలైనటువంటి సమాజాల్లో ఉన్నటువంటి లోపాలను మనం గమనించి ఈ రోజున మానవవాదం అనేటువంటి ఒక గొప్పనైనటువంటి తాత్విక స్థాయికి మనుషులమైనటువంటి వాళ్ళము ఎదిగినాం. అది ఎంఎన్ రాయ్ కావచ్చు, లేకపోతే అంతకుముందు బుద్ధుడు కావచ్చు, ఆ తర్వాత అన్ని ఎవరైతే మనుషుల కోసము తాపత్రయపడ్డారో వాళ్ళందరూ కూడా మానవవాదులే. వాళ్ళను కొంతమందిని మనం ఏం చేశారంటే వాళ్ళను మతం లోపల చేర్చుకున్నప్పటికీ వాళ్ళందరూ కూడా మానవవాదులే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ మెయిన్ ఎజెండా ముందు మనిషే కేంద్రము అనేటువంటిది ఉండే. కానీ ఆ కేంద్రాన్ని వాళ్ళు తప్పించి భక్తిని, దేవుణ్ణి, తర్వాత మూఢనమ్మకాలను, మతాన్ని ప్రధానంగా చేయడం వల్ల వారు మతస్థులుగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. ఆలోచనలో స్వేచ్ఛ కావాలి, వ్యక్తిత్వ వికాసం లోపల స్వేచ్ఛ కావాలి, మనకు ప్రేమలో స్వేచ్ఛ కావాలి, మనకు ఎక్కడైతే ప్రశ్నించే హక్కు లోపల మనకు స్వేచ్ఛ కావాలి. మానవుని యొక్క జీవితం లోపల ఎక్కడ కూడా భయము, భక్తి అనేటువంటి ఈ రెండు రకాలైనటువంటి ఈ ట్విన్స్ కవలలు మనిషి యొక్క జీవితంలో ఉండని సమాజమే స్వేచ్ఛా సమాజంగా మనము చెప్పుకోవాలి. కాబట్టి మానవ అంతరంగం లోపల భయము, భక్తి అనేటువంటివి ఇన్హరెంట్గా అంటే అంతర్గతంగా మనుషులకు పరిణామ క్రమంలో వచ్చినటువంటి అంశాలే. ఇవన్నీ కూడా మెదడు చేసేటువంటి అంశాలే. కనుక ఆ రకమైనటువంటి రెండింటిని మనం జయించగలిగితే, మనం కంట్రోల్ చేయగలిగితే, నియంత్రించగలిగితే ఖచ్చితంగా స్వేచ్ఛ అనేటువంటిది సాధ్యమవుతుంది. అలాంటి సమాజాలకు చాలా కీలకమైనటువంటి అంశాలు రెండు: హేతువాదము, రెండవది తర్వాత మానవవాదము. ఈ రెండు బలమైనటువంటి పునాదుల ఆధారంగా మానవుని యొక్క జీవితం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛ అంటే ఏమిటి అనేటువంటి విషయము మనము అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు రవీంద్రబాబు గారు చెప్పినట్టుగానే నా స్వేచ్ఛ నీకు ఇబ్బంది కలిగించినంత వరకు నీ స్వేచ్ఛకు డోకా లేదు. కానీ ఒకరి స్వేచ్ఛ మరొకరికి ఇబ్బందికరంగా మారితే మాత్రం అది క్రూరత్వం. అది మనిషి పట్ల
ఒక రకమైనటువంటి ఆ, అమానవీయమైనటువంటి ప్రవర్తనగా మనం చెప్పుకోవాలి. కాబట్టి స్వేచ్ఛను చాలా మంది తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడము, తమకు ఏదైతే మనసు లోపల కలిగిందో, ఆలోచన లోపల వచ్చిందో దాన్ని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా స్వేచ్ఛగా బయటకు చెప్పేయడం అనేటువంటి భావన లోపల ఉన్నారు. కానీ ఇక్కడ ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగనంత వరకు, ఎదుటివారి గౌరవము, ఎదుటివారి హక్కులు అనేటువంటివి భంగం కలగనంత వరకు అది స్వేచ్ఛగా మనము ఒప్పుకుంటాం. కానీ నిజమైన స్వేచ్ఛ అంటే బాధ్యతతో కూడినటువంటి చైతన్యంగా మనం భావించాలి. ఇతరుల హక్కులను గౌరవిస్తూ మన యొక్క వ్యక్తిత్వాన్ని మనము విశ్లేషించుకోవాలి, వికసింపజేసుకోవడమే నిజమైనటువంటి స్వేచ్ఛ. ఈ రోజున నన్ను జాన్ స్టూవర్ట్ మిల్ అనేటువంటి వ్యక్తి చెప్పినట్టుగా ఆయన చెప్పినటువంటి ఒక అంశాన్ని, ఒక వాక్యాన్ని నేను కోట్ చేయదలుచుకున్నాను. ఇతరులకు హాని కలిగించనంత వరకు ప్రతి వ్యక్తికి తన జీవితం తన పద్ధతిలో జీవించే హక్కు ఉంది. ఈ ఒక్క నిర్వచనము సరిపోతుంది. ఇతరులకు హాని కలిగించనంత వరకు ప్రతి వ్యక్తికి తన జీవితం తన పద్ధతిలో జీవించే హక్కు అనేటువంటిది ఉందని జాన్ స్టూవర్ట్ మిల్ అనేటువంటి వాడు చెప్పడం అనేటువంటి జరిగింది. స్వేచ్ఛ అంటే భయం లేకుండా ఆలోచించడమే. స్వేచ్ఛ అంటే భయం లేకుండా ఆలోచించడమే. ఏ రకమైనటువంటి నియంతృత్వం పట్ల, ఏ రకమైనటువంటి దైవభావం పట్ల, ఏ రకమైనటువంటి అధిభావం పట్ల, ఆధిక్యత పట్ల శ్రద్ధ చూపకపోవడము, వారిని వ్యతిరేకించేటువంటి విధానాన్ని కలిగి ఉంటే అక్కడ స్వేచ్ఛ ఉన్నట్టుగా. నేను ఇంతకుముందు చాలా మీటింగ్ లోపల చెప్పినట్టుగా, ఆ సభల్లో చెప్పినట్టుగా, హేతువాదం అంటే ప్రశ్నించేటువంటి శక్తి. ఆ ప్రశ్నించేటువంటి శక్తి మనిషి తనకు తానుగా ముందు ప్రశ్నించుకొని ఆ తర్వాత ఎదుటివాన్ని ప్రశ్నించగలిగేటువంటి అవకాశం ఉండాలి. ఎదుటివాన్ని అంటే ప్రకృతిని, అంతేకాకుండా మనిషి తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలను మనము ఆ రకంగా ప్రశ్నించేటువంటి అవకాశము, ప్రశ్నించేటువంటి శక్తి అనేటువంటిది ఉండాలి. కానీ మానవవాదం అంటే ఏమిటి అంటే ఆ ప్రశ్నించేటువంటి శక్తి అందరి లోపల తీసుకురావడము, అందరికీ ఆ ప్రశ్నించేటువంటి వాతావరణాన్ని కలిగించడం అనేటువంటిది మానవవాదంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే, నిజమైనటువంటి మూలాన్ని మనం అర్థం చేసుకుంటే పూర్తిగా మనము హేతువాద భావాలు ఎంత ప్రాముఖ్యత నిత్య జీవితంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రశ్నించే హక్కు కలిగి ఉండడం, ఎదుటివాడిని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వడం, అంతేకాకుండా అధికారాన్ని విమర్శించేటువంటి ధైర్యాన్ని కూడా మనము స్వేచ్ఛ అంటాం. అంతేకాకుండా సత్యాన్వేషణకు అవకాశం ఉండాలి. సత్యాన్వేషణ అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైనా విషయము, మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల ద్వారానే, మనం చెప్పుకున్నట్టుగా 6 ప్రశ్నల ద్వారానే మనకు ఈ సత్యాన్వేషణ క్రమంలో కూడా సత్యం అనేటువంటిది మనకు అంతు చిక్కుతుంది. లేకపోతే అంతు చిక్కేటువంటి అవకాశమే లేదు. కాబట్టి సత్యాన్వేషణకు మనము అవకాశం ఉండాలి. ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణ చేయగలిగేటువంటి ఆ ధైర్యాన్ని మనము పెంపొందించినప్పుడు ఆ వ్యక్తి లోపల స్వేచ్ఛ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఏ సమాజం లోపలనైతే ఆ వ్యక్తి తనకు ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక రకాలైనటువంటి గొప్ప శక్తులను ప్రకృతి మనకు ప్రసాదించి ఉన్నది ఆల్రెడీ. ఆ శక్తుల యొక్క వికాసము చాలా గొప్పగా జరిగినప్పుడు ఆ వికాసం చెందేందుకు అవకాశం కలిగి ఉండడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయం. కాబట్టి ఒక్కొక్క మనిషి లోపల ఒక్కొక్కమైనటువంటి ప్రతిభ అనేటువంటిది అలా దాగి ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీసేటువంటిదే నిజమైనటువంటి విద్య. హేతువాద మానవవాదాలు చేసేటువంటి కృషి కూడా అదే. స్వేచ్ఛా సమాజాల్లో మాత్రమే మనిషి లోపల ఉండేటువంటి వ్యక్తిత్వం లోపల ఉండేటువంటి గొప్ప లక్షణాలు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఠాగూర్ రాసినట్టుగా ఎక్కడ మనసు అనేటువంటిది స్వేచ్ఛగా ఉంటుందో ఆ రకమైనటువంటి సమాజం లోపల మాత్రమే, ఆ రకమైనటువంటి వాతావరణం లోపల మాత్రమే మనిషి అనేటువంటి వాడు
ఒక తన లోపల ఉన్నటువంటి అపురూపమైనటువంటి శక్తులను, సృజనాత్మక శక్తులను బయటకు తీసుకురాగలుగుతాడు. లేకపోతే ఏమవుతుంది అంటే అది ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి ఆటంకాల వల్ల, అడ్డంకుల వల్ల అది ఒక దిబ్బగా పడిపోవడం వల్ల అది లోపల సమాధి చేయబడుతుంది. కాబట్టి మనుషుల యొక్క వికాసము, మనుషుల్లో మొత్తం మానవ జాతి యొక్క వికాసం జరగాలంటే ఖచ్చితంగా మనుషుల లోపల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తుల వికాసం అనేటువంటిది అవసరము. దానికి హేతువాద, మానవవాద శక్తులు లేకపోతే ఆలోచన విధానము, జీవన తత్వం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూఢనమ్మకాలు ఉన్న చోట వివేకం అనేటువంటిది ఉండజాలదు. వివేకం ఉన్న దగ్గర మూఢనమ్మకాలు ఉండేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటి ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనం నిరంతరము వేసుకోవడం ద్వారా ఈ మూఢనమ్మకాలను మనం కొట్టేయగలుగుతాం. అంతేకాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సత్యాలను మనం తెలుసుకోగలుగుతాం. ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటాం. కాబట్టి ఆ నిరంతరమైనటువంటి ప్రవాహం లోపట మనుషులు మూఢనమ్మకాలను ఎప్పుడైతే కట్ చేసుకుంటారో, ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడే వివేకం అనేటువంటిది బయటకు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ అజ్ఞానం అనేటువంటిది చంపబడుతుంది, కొట్టబడుతుంది, దాన్ని గంటి వేయబడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అంధ విధేయతకు మనం ఎప్పుడు కూడా వంగిపోయి ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ప్రజాస్వామ్యము అనేటువంటి భావన అనేటువంటిది మానవవాద భావననే. నిజానికి ప్రజాస్వామ్యం అనేటువంటిది రాజకీయ భావన కాదు. మనిషి యొక్క శారీరకమైనటువంటి, మానసిక పరమైనటువంటి శక్తులను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడేటువంటిది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య భావన అనేటువంటిది కేవలం రాజకీయ భావన కాదు. అది రాజకీయంలో మనం వాడుకుంటున్నాం, సమాజానికి మొత్తానికి వాడుకుంటున్నాం. కానీ మనుషుల మధ్య ప్రజాస్వామికమైనటువంటి ఒక డైలాగ్ అనేటువంటిది ఉన్నప్పుడే, అది కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తుల మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనుషులు అనేటువంటి వాళ్ళు అంధ విధేయత నుండి, మూఢనమ్మకాల నుండి, వారి యొక్క భేదాలు ఉండవచ్చుగాక, వారి యొక్క ఒక విషయం గురించి అనేక రకాలైనటువంటి అంశాల గురించి తేడాలు వాళ్ళ మైండ్లో ఉండవచ్చు. ఆ రకమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా కలిసి సహజీవనం చేయగలిగేటువంటి వాతావరణాన్ని మనం ప్రజాస్వామ్యము అంటాము. అందుకు హేతువాద, మానవవాదాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా మానవవాదం అనేటువంటిది మానవుణ్ణి కేంద్రంగా చేసుకునేటువంటి తత్వం కనుక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనిషి అనేటువంటి వాడు ముందుగా తనను తాను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. నో దై సెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో అనేటువంటి మాట అనాది మాట, చాలా అనాది కాలం నుండి వస్తున్నటువంటిది. కాబట్టి నువ్వు తెలుసుకుంటే, నిన్ను నీవు తెలుసుకుంటే ఇతరులు నీకు అర్థమవుతారు. నీ సమాజాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, నీ నేచర్ను నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఇతరులకు అర్థమవడం అనేటువంటిది ఈజీ. కనుక ఎవరైతే నాకు ఏది మంచో నీకు అదే మంచి, నాకు ఏది చెడో నీకు అదే చెడు అనేటువంటి భావనలను ఈ మానవవాద సమాజాలు గుర్తించినాయి. కాబట్టి మానవవాదం ప్రకారం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం మనిషి తన బుద్ధిని, అనుభవాన్ని, శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 అంశాలు, ఒకటి తన బుద్ధిని, తన అనుభవాన్ని, తర్వాత శాస్త్రీయ దృక్పథాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, వాటి యొక్క వివరణ అతనికి అర్థమవుతుందో అప్పుడు మాత్రమే మనిషి తన యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలుగుతాడు. లేకపోతే కనుగొనేటువంటి అవకాశమే లేదు. మనిషికి ఈ జీవితం తప్పితే మరొక జీవితం లేనే లేదు అనేటువంటి విషయం మనకు ఆధునిక శాస్త్ర ఫలితంగా అర్థమయ్యింది. కానీ మనం చాలా మంది ఇప్పటికి కూడా
ఇది కాకుండా మరొక పరలోకం అనేటువంటిది ఉంది, ఆకాశం పైన ఇంకోటి ఏదో ఉంది అని చాలా మంది ఇప్పటికీ విశ్వసించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పరలోక భావాన్ని మనము విడవాలంటే కూడా మనకు స్వేచ్ఛ అనేటువంటిది అవసరము. అందుకు మానవవాదము, సైంటిఫిక్ దృక్పథము లేదా సైన్స్ అనేటువంటివి ఇవి సమూహంగా అంటే అన్ని కలిసి మనకు ఈ రకమైనటువంటి భావాలను మనకి ఇస్తున్నాయి. మనుషుల యొక్క జీవితంలో కలిగేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటిది హేతువాద మానవవాదాల లోపల ఉన్నది. కాబట్టి ఈ సమస్యలకు కారణము మరెవరో కాదు. కాబట్టి చాలా మంది భావించినట్టుగా దేవుడు, దయ్యము, సైతాన్ ఇవన్నీ కూడా గాలి, దుష్టగాలి, దుష్ట శక్తులు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశమే లేదని ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఘోషిస్తున్నది. కాబట్టి ఈ రకమైనటువంటి అనేక సమస్యలకు మనము మన లోపలనే, మన సమాజం లోపలనే పరిష్కార మార్గాలను అనేటువంటిది చూపెట్టుకోవాలి. ఈ లోకం తప్పితే పరలోకము లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సుఖము, దుఃఖము, ఆశ, నిరాశ, తర్వాత అనేక రకాలైనటువంటి గెలుపు, ఓటములు ఇవన్నీ కూడా ఈ జీవితం లోపల సమ్మేళనమై ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఇవన్నిటికీ మనము వేరే వ్యక్తినో, వేరే శక్తినో, వేరే లోకమో అని భావించినట్టయితే మనము ఈ సమాజం లోపల, ఈ భూమి మీద, మనము ఈ ఇహలోకం లోపల మనము స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఆలోచించడానికి అవకాశం అనేటువంటిదే ఉండే అవకాశం లేదు. కనుక ఇవన్నీ భావాలకు లోబడకుండా మనిషి జీవించగలిగేటువంటి గొప్పనైనటువంటి స్థితినే మనము స్వేచ్ఛ లేదా మానవవాదం అని చెబుతూ ఉన్నాం. కాబట్టి మానవవాదం లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే మనిషే అన్నింటికీ కొలమానం, మనిషి సంక్షేమమే అన్ని విలువలకు ప్రమాణం. జాతి, కుల, మత, వర్గ, దేశము, ప్రాంతము ఇవన్నీ కూడా మనిషి తర్వాత వచ్చేటువంటివే కానీ మనిషి ముందు వచ్చేటువంటివి కావు. మనిషి ఈ భావాల లోపల చిక్కుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మనుషులందరూ కలిసి ఉంటే అసలు ఈ సరిహద్దులే ఉండవలసినటువంటి అవసరం లేదని మనం ఎన్నోసార్లు కూడా చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మానవవాదం లోపల మనిషే అన్నింటికీ ప్రమాణము. మనిషి లేకుంటే సమాజం లేదు. మనుషుల కలయికనే సమాజము. ఆ కలయిక చాలా సామరస్యంగా సాగడానికి మనకు మానవవాదము అనేది అవసరమవుతున్నది. మనుషుల పట్ల గౌరవము, మనుషుల పట్ల ప్రేమ, మనుషుల పట్ల దయ, కరుణ, జాలి ఇవన్నీ మానవతావాదం కిందికి వచ్చినప్పటికీ కూడా ఇవన్నిటిని కూడా అప్లికేషన్ లోపల మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా కలిసి మనిషిని ఇంకొక మనిషిని దగ్గరకు చేసేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక రెండవ అంశము హేతువాదం. ఏ విషయాన్నైనా ప్రశ్నించడము, పరిశీలించడము, ఆధారాలతో అర్థం చేసుకోవడం అనేటువంటిది హేతువాదంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఆధారాలతో అర్థం చేసుకోవడం, ఆధారం కావాలంటే మనం ప్రయోగం చేయాలి, ప్రయోగం కావాలంటే పరిశీలన కావాలి. కాబట్టి సైంటిఫిక్గా అనేక రకాలైనటువంటి మెట్లను మనము దాటుకుంటూ మనము ఆధారము ఉన్నటువంటి సత్యాలను మాత్రమే మనము నమ్ముతాము. ఈ రోజున సత్యం అనిపించింది, రేపు సత్యం కాకుండా పోవచ్చు. ఇంకా మన ప్రయాణం అనేటువంటిది ముందుకు సాగుతున్నప్పుడు ఇవన్నీ అజ్ఞానంగా తేలవచ్చు గాక, కానీ మనం ఖచ్చితంగా ఆధారాలు ఇప్పటికీ లభ్యమైనటువంటి ఆధారాల ఆధారంగా మనము మన యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితానికి వాటిని ఉపయోగించుకొని సౌకర్యవంతమైన, సుఖవంతమైన జీవితాన్ని మనము లీడ్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇక మానవవాదం లోపల మూడవ అంశము శాస్త్రీయ దృక్పథం. అనుభవము, పరిశోధన, సాక్ష్యాధారాల ఆధారంగా మనము నిర్ణయాలు తీసుకోవడం. మీరు ఇందులో సింపుల్ లాజిక్, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఆలోచన అనేటువంటిది బ్రెయిన్ లోపల జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తర్వాత ఆ సమస్యకు లేదా ఆ పనికి చేయాల్సినటువంటి మిగతా విశ్లేషణ అంతా బ్రెయిన్ లోపల జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్గా తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఆధారానికి సెట్ అయితే మాత్రమే మనము ఆ నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం. లేకపోతే
ఆధారాలు లేని శాస్త్రానికి సంబంధము లేని వాటిని మనం ముందుకు తీసుకెళ్తే మనం జీవితం లోపల ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా కలుగుతాయి. కనుక అంతేకాకుండా 4వ అంశం ఏమిటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి యొక్క స్వేచ్ఛ అంటే వ్యక్తి యొక్క స్వతంత్ర ఆలోచనకు గౌరవం ఇవ్వడమే. వ్యక్తి యొక్క సుఖ సంతోషాలకు మనం గౌరవం ఇవ్వడమే. వ్యక్తి యొక్క విలువలు, వ్యక్తి యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడమే వ్యక్తి యొక్క స్వేచ్ఛ అవుతుంది. మీరు వ్యక్తి అతను ఒక తనకు నచ్చినటువంటి విషయాలను, తను నమ్మినటువంటి విషయాలను తాను చెప్పగలిగేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఇవన్నీ కూడా అసలు రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కాదు, ఇది రాజకీయపరమైనటువంటి అంశాలు కావు. ఇవన్నీ కూడా మానవ జాతికి సంబంధించినటువంటి విషయాలు, మానవవాదానికి సంబంధించినటువంటి విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక చివరగా 5వ అంశం ఏమిటి అంటే సామాజిక బాధ్యత. కాబట్టి కేవలం స్వేచ్ఛ హక్కులు మాత్రమే మనిషిని పరిపూర్ణంగా ఉంచవు, సహజీవనానికి ఉపయోగపడవు. కాబట్టి మనకు సమాజం లోపట మనకు వీలైనంత వరకు మనం చేయగలిగేటువంటి సహాయాన్ని, తర్వాత మనం చేయాల్సినటువంటి కాంట్రిబ్యూషన్, మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో ఆ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది చేయడం అనేటువంటిది ఒక బాధ్యతగా మనం గుర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మానవ చరిత్ర మొత్తం స్వేచ్ఛ పోరాటాల చరిత్ర అని నేను ఇంతకు ముందే చెప్పాను. కాబట్టి ప్రాచీన కాలంలో రాజులు, మతాధికారులు ప్రజల జీవితాలను చాలా వరకు నియంత్రించారు. ప్రశ్నించడం అనేటువంటిది పాపంగా భావించారు. విజ్ఞానాన్ని ఎవరైనా సొంత తెలివితేటలతో విజ్ఞానాన్ని క్రియేట్ చేస్తే వాళ్ళు అణచివేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేశారు. కాబట్టి ప్రపంచంలో ఆధునిక ఫాసిజం కూడా ఈ రకమైనటువంటి విషయాలని తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక జర్మనీ అంటే ఒక హిట్లర్ గుర్తొచ్చినట్టుగా ఈ రోజున ప్రతి దేశం లోపల కూడా ఒక మత సంబంధమైనటువంటి లీడర్లు రాజకీయాలకు వచ్చి అదే రాజకీయాన్ని ఆధారంగా చేసుకొని మతాన్ని విస్తరణ చేస్తూ మొత్తం దేశాలను ఇక్కడ మత రాజ్యాలుగా మార్చేటువంటి అవకాశం అనేటువంటిది కనుసూపు మేర లోపల కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా భారతదేశం కూడా అలాంటి దానికి సంబంధించినటువంటిదిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకప్పుడు రాజులు ఇదే చేశారు. రాజులు చేసినంతా కూడా రాజుల కోసమే తప్పితే ప్రజల కేంద్రంగా వారు పరిపాలన చేయలేదు. కొన్ని మంచి చేసినట్టుగా మనకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా వాళ్ళ మంచి కోసం వాళ్ళు చేస్తున్నారు తప్పితే ప్రజల మీద ప్రేమతోటి, ప్రజల కోసము, ప్రజల యొక్క ప్రయోజనార్థం వాళ్ళు చేయలేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి వాళ్ళు ప్రజలను అణిచివేసిర్రు, ఆలోచనలను అణిచివేసిర్రు, విజ్ఞానాన్ని అణిచివేసిర్రు, ప్రశ్నను అణిచివేసిర్రు. కాబట్టి రాజులకు అయినా తర్వాత రాజకీయ నాయకులకైనా ముఖ్యంగా వాళ్ళు మనుషుల యొక్క స్వేచ్ఛ మీద నొక్కు పెట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ లోపల మనము మన భారతదేశంలోనే అబ్జర్వ్ చేయడం అనేటువంటి జరిగింది, అనుభవించడం కూడా. అంతేకాకుండా కొందరు మహనీయులు మానవ విముక్తి కోసం మాత్రం నిలబడ్డారు. కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే ఈ రకంగా మానవుని యొక్క స్వేచ్ఛకు అనేటువంటిది ప్రతి కాలం లోపల నిలబడ్డారు. కాబట్టి మన దగ్గర తీసుకుంటే చార్వాకుల నుంచి తీసుకుంటే, మనకు అదే గ్రీకులో తీసుకుంటే ఎపిక్యూరియన్లతో మొదలు పెడితే, ఇలా ప్రతి కాలం లోపల మనుషులు అనేటువంటి వాళ్ళు రాజకీయాన్ని, తర్వాత రాజకీయ నియంతృత్వాన్ని, సామూహిక నియంతృత్వాన్ని, నిరంకుశమైనటువంటి పరిపాలనను, నిరంకుశమైనటువంటి దాన్ని, తర్వాత ఈ మతాధిపతులు, మత పీఠాల పతులు వీళ్ళు చేసినటువంటి అన్ని విషయాలను కూడా ఎవరు ఒకరు ఖచ్చితంగా ఆయా సమయాల్లోపట ఒక ప్రశ్నించడం అనేటువంటిది, ఎదురు తిరగడం అనేటువంటిది, తిరుగుబాటు చేయడం అనేటువంటిది జరిగిన కారణంగానే ఈ రోజున మనము ఈ 400-500 సంవత్సరాల నుంచి కొంత మనకు శాస్త్ర విజ్ఞానం అనేటువంటిది పెరిగిన కారణంగానే మానవవాదం అనేటువంటి ఒక సంస్కృతి అనేటువంటిది కొనసాగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రశ్నించినందుకు చంపబడ్డటువంటి వాడు సోక్రటీస్ మనకు ప్రశ్నించడాన్ని నేర్పించాడు. ప్రశ్న పద్ధతిని అనేటువంటి దాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది.
గెలీలియో సత్యం కోసం అధికారాన్ని ఎదిరించాడు. స్పినోజా ఆలోచన స్వేచ్ఛను సమర్థించాడు. కార్ల్ మార్క్స్ ఆర్థిక దోపిడీని విశ్లేషించాడు. అల్టిమేట్గా ఎంఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిజాన్ని ప్రతిపాదన చేయడం అనేటువంటిది జరిగింది. 22 సూత్రాల ఆధారంగా ఎంఎన్ రాయ్ మన దేశం లోపల ఈ మానవవాద సూత్రాలు అనేటువంటి వాటిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ మహనీయులందరూ, అంటే ఈ వ్యక్తులు అందరూ చెప్పినటువంటి విషయం ఒకటే. అది ఏమిటి అంటే మనిషి తన భవితవ్యాన్ని తానే నిర్మించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మనిషి తన భవితకు తానే కర్త అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేస్తారనేటువంటి ఆశలు మానవవాదులకు, హేతువాదులకు, నాస్తికులకు లేవు, పురోగమనవాదులకు లేవు. కాబట్టి ఏ మనిషి అయితే తన జీవితానికి తానే బాధ్యత వహిస్తాడో, తనకు జరిగేటువంటి అన్ని విషయాలను తనకు తానుగా బాధ్యత తీసుకుంటాడో, తన భుజాల మీద తాను ఆ బాధ్యత తీసుకుంటాడో, ఆ మనిషి నిజమైనటువంటి మనిషి. కాబట్టి మనకు సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, లోకస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్, లోకస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ అని. కాబట్టి బయట తనకు జరిగేటువంటి అన్ని విషయాలు మొత్తం బయట కారణాలే, నాకు జరుగుతున్నటువంటి మంచి చెడులకు బయట కారణాలను చూపెట్టేదాన్ని మనము ఎక్స్టర్నల్ కంట్రోల్ అంటాం, లోకస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్ అంటాం. కాబట్టి నాకు జరుగుతున్నటువంటి మంచి చెడులకు నేనే కారణం అనేటువంటిది, నేనే కర్తను, నా జీవితానికి నేనే కర్తను, నా జీవితాన్ని డిజైన్ చేసుకునేటువంటిది నేనే, నా జీవితాన్ని రూపొందించుకునేటువంటిది నేనే అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము మానవవాదానికి తొలి సూత్రంగా మనము చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనిషి తన భవితవ్యాన్ని తానే నిర్మించుకోవాలి. కాబట్టి తన సమాజాన్ని మనుషులే తయారు చేసుకోవాలి. కాబట్టి ఎంతమంది మానవవాదులు, ఎంతమంది హేతువాదులు ఉంటారో అంత స్థాయి లోపల మానవవాదము, హేతువాదముగా ఆ సమాజం అనేటువంటిది తయారవుతుంది. అప్పుడు మాత్రమే స్వేచ్ఛా సమాజానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మతము, జాతీయత, అధికార, రాజకీయాలు స్వేచ్ఛకు అనేకమైనటువంటి సవాళ్లను ఈ రోజున క్రియేట్ చేస్తూ ఉన్నాయి, సృష్టిస్తూ ఉన్నాయి. నిజంగా మతము, జాతీయ భావం, నేషనలిజం, జాతీయవాదం అని కూడా అంటాం. కాబట్టి జాతీయత ఇది కూడా మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా జాతీయ యుద్ధాలే లేదా దేశ యుద్ధాలే. దేశాలకు మధ్య ఉండేటువంటి వైరుధ్యాల వల్ల వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న సమస్యలు కూర్చొని పరిష్కారం చేసుకుంటే, మాట్లాడుకుంటే చాలా తొందరగా పరిష్కారం అయ్యేటువంటి సమస్యలను కూడా ఈ రోజున భూతద్దాల నుంచి చూసుకుంటూ వాళ్ళు పెద్దవి చేసుకుంటూ ఒక జాతిని నాశనం చేయాలని ఇంకొక జాతి, ఇంకొక దేశాన్ని నాశనం చేయాలని ఇంకొక దేశము అనేటువంటిది ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు మానవవాద ఆలోచన శక్తి లేని కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా క్రూసేడ్లు, మత యుద్ధాలు జరిగింది ఎందుకు? మత యుద్ధాలు జరిగింది కేవలము తమ యొక్క మతమే, తమ యొక్క ఆలోచనలే గొప్ప అనేటువంటి ఆ గొప్ప అగ్రవాదము, ఉగ్రవాదం అనేటువంటిది అక్కడి నుంచి తయారైంది. కాబట్టి ఏ మతము మానవవాదులకు అన్ని మతాలు దూరమే, అన్ని మతాలకు అతీతంగా మనము ఆలోచిస్తాం. కాబట్టి మతము, ఈ జాతీయ భావము, తర్వాత ఆధునికమైనటువంటి రాజకీయము అనేటువంటిది సమస్యలకు పరిష్కారం అవుతుందని మనము ప్రవేశపెట్టుకున్నాం, కానీ అది సమస్యలను సృష్టించేటువంటి దానిలాగా మారిపోయింది. కాబట్టి సమస్యలను సృష్టించాలి, దాన్ని బాగు చేసినట్టుగా, దాన్ని పరిష్కరించినట్టుగా నటన చేస్తే అధికారం అనేటువంటిది వాళ్ళకు అందుతుంది. కాబట్టి నిజమైనటువంటి అధికారం అనేటువంటిది మానవవాదం ప్రకారం ఎక్కడ ఉండాలి? ప్రజలకే ఉండాలి, ప్రజలకే చెందాలి. ప్రజలే తమ యొక్క జీవితానికి ఎట్లయితే బాధ్యులో తమ యొక్క సమాజానికి కూడా వాళ్ళే బాధ్యులు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోయి మనము చేస్తున్నటువంటి తప్పు, మన
ఆ సమాజం చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అంటే అది వేరే వానికి అధికారాన్ని దత్తత ఇచ్చి ఆ అధికారం కింద మనము మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది కలుగుతున్నది. కాబట్టి సమాజాన్ని వేధించేటువంటి బంధించేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని శక్తులను నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఒకటి, విశ్వాసపూరితమైనటువంటి మతాలు. ఇక రెండవది అతి జాతీయత. మూడవది అధికార కేంద్రీకరణ. అధికారం ఎక్కడైతే కేంద్రీకరించబడుతుందో అక్కడ ఖచ్చితంగా అవినీతికి చోటు ఉంటుంది. అధికారం ఎక్కడ అయితే తక్కువగా వినియోగించబడుతుందో అక్కడ ప్రజలు స్వంత నిర్ణయాలు తీసుకునడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మానవవాదంలో చెప్పేటువంటిది పార్టీలెస్ డెమోక్రసీ, పవర్లెస్ పాలిటిక్స్. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే పార్టీలు లేని ప్రజాస్వామ్యము, అధికారం లేని రాజకీయం. ఈ రకమైనటువంటి విధానాన్ని మనము ఇది ఎప్పటికైనా రావాల్సిందే. ఎక్కడైతే అధికారము మేట వేయబడుతుందో ఖచ్చితంగా అక్కడ మనకు అవినీతి, అలసత్వము, తర్వాత స్వార్థము, తర్వాత విపరీతంగా వ్యక్తుల మీద చేసేటువంటి పెత్తనం అనేటువంటిది పెరిగిపోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సమాజం లోపట ముఖ్యమైనటువంటి ఒక సవాళ్ళుగా మనం ఈ మూడింటిని చూడాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకటవది అతి విశ్వాసం గలటువంటి మతం. కొన్ని మతాలు కొంత లిబరల్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి, అవి కూడా ఇబ్బంది చేస్తున్నాయి, కానీ కొద్దిగా లిబరల్గా ఉన్నాయి. కొద్దిగా మిగతా మతాలతో పోలిస్తే కొద్దిగా లిబరల్గా ఉన్నాయి. కొంత స్వేచ్ఛను మనిషికి ఇస్తున్నాయి, ఆలోచించమంటున్నాయి. కానీ నిజానికి మతం ఏది కూడా అన్నీ కూడా మూసుకుపోయినటువంటి ఆలోచనలే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మతాలు, రెండవది నేషనలిజం, జాతీయవాదము, అతి జాతీయవాదం, మూడవది అధికార కేంద్రీకరణ. ఇవి మనిషి లోపల చొచ్చినప్పుడు, ఇవి మనిషి లోపల ఉన్నప్పుడు, మనిషి లోపలికి ఎక్కినప్పుడు, మనిషి యొక్క బుర్ర లోపలికి ఎక్కినప్పుడు మనిషి అనేటువంటి వాడు మూర్ఖుడు అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. వాని యొక్క స్వతంత్రమైనటువంటి ఆలోచన, సొంత ఆలోచన అన్ని మర్చిపోయి వాని లోపల నిజమైనటువంటి ఇన్నర్ వాల్యూ అయినటువంటి కోర్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక పద్ధతి ప్రకారంగా ఉండేటువంటి మనిషి అనేటువంటి వాడు జంతువుగా మారిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సమాజాల లోపల బలహీనుల, ముసలి వాళ్ళ, పిల్లల పరిస్థితి అనేటువంటిది అత్యంత దారుణంగా అవుతుంది. కాబట్టి మత కోరల లోపల వీళ్ళందరూ ఉన్నారు, బలహీనులు, వృద్ధులు, తర్వాత చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చిక్కుకున్నట్టుగానే మిగతా అన్ని అంశాల లోపల, రాజకీయాల లోపల కూడా, ఆర్థిక పరమైనటువంటి అంశాల లోపల కూడా మనిషి అనేటువంటి వాడు ఈ రోజున బలి అవుతూనే ఉన్నాడు. మతం పేరు మీద వీళ్ళు మనుషులను విభజించారు. జాతి, కులము, మతము, లింగం పేరుతో అసమానతలు సృష్టించారు. జాతీయతను ద్వేష రాజకీయాలకు ఉపయోగించారు. ప్రజాస్వామ్యాన్ని పార్టీ ఆధిపత్యంగా మార్చారు. నేను ఇంతకు ముందే చెప్పాను. కాబట్టి పార్టీ రాజకీయాల్లో నాయక స్వామ్యాల లోపల అధినాయక స్వామ్యాలు. కాబట్టి మీరు ఇక్కడ ఎక్కడ కూడా కార్యకర్తకు, తర్వాత ప్రజలకు అసలు అవకాశమే లేదు. కార్యకర్తలు, ప్రజలు అనేటువంటి వారు ఏక్ దిన్ కా సుల్తాన్లు, ఓటు వేసే యంత్రాలు, ఓట్లు వేయించే యంత్రాలు మాత్రమే. కాబట్టి ఈ రకంగా మనం ప్రజాస్వామ్యాన్ని ఒక అపహాస్యం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి మనుషులు ఈ రకమైనటువంటి భావజాలము వచ్చినంత మేరకు మనుషులు మారేటువంటి అవకాశము ఉంది. ఇక స్వేచ్ఛా సమాజం అంటే ప్రభుత్వం ప్రజలను నియంత్రించే సమాజం కాదు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమాజము, ప్రభుత్వాన్ని వాళ్ళే తయారు చేసుకునేటువంటి సమాజాన్ని మనం స్వేచ్ఛా సమాజం అని అంటాం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు, 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం ప్రజాస్వామ్యం అనేటువంటిది కాదు. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక జీవన విధానంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యము లేదా స్వేచ్ఛా సమాజం లోపల మనుషులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు, మనుషులు అనేటువంటి వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారంటే భిన్నాభిప్రాయాలను గౌరవిస్తారు, అసమ్మతిని గౌరవిస్తారు, అసమ్మతికి జవాబులు చెప్తారు, అసమ్మతిని వింటారు కనీసం.
స్వేచ్ఛా సమాజాల లోపల. కాబట్టి స్వేచ్ఛా సమాజం లేని చోట ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. అంతేకాకుండా మైనారిటీ సంబంధించినటువంటి వ్యక్తులకు రక్షణ కల్పించబడుతుంది. అంతేకాకుండా విమర్శించే హక్కు స్వేచ్ఛా సమాజాల లోపల బాగా ఉంటుంది. కాబట్టి అందరికీ జ్ఞానం కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందరికీ జ్ఞానం అందుబాటులో ఇప్పుడు లేదా అంటే రాజకీయము తర్వాత ఆర్థిక వ్యవస్థను నడిపించేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు జీతగాళ్ళను తయారు చేసేటువంటి వాళ్ళుగానే చూస్తారు. ఎక్కడైతే జ్ఞానం అందుబాటులోకి రావడము అంటే కేవలము అక్షర జ్ఞానం అందుబాటులోకి రావడం కాదు, విచక్షణ శక్తి అందుబాటులోకి రావడము. ఒక జరుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని, అక్కడ బయట సమాజంలో జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని, ఒక వెగటు ప్రవర్తనను మనం విశ్లేషించి దాన్ని ఎదిరించేటువంటి ధైర్యాన్ని అది ప్రోది చేస్తుంది. స్వేచ్ఛా సమాజాల లోపల అది ఉన్నది. ఇంతకుముందు రవీంద్రబాబు గారు అన్నట్టుగా అదే ఇతర దేశాల లోపల ఆ స్వేచ్ఛ ఎక్కువగా ఉన్నది. మన దేశం లోపల అది దిగజారిపోతూ ఉన్నది. కాబట్టి మనుషులకు స్వేచ్ఛ అంటే వీళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఇక్కడ సమాజం కూడా ఏం నమ్ముతుంది అంటే జాతర లోపల డ్యాన్స్ చేయడము, తమకు ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ఊరేగించుకోవడము, తమకు ఇష్టం వచ్చినంత రాత్రి వరకు మేల్కొండి రోడ్ల మీద పార్టీలు చేసుకోవడము, ఇదే గొప్ప అని వాళ్ళు భావిస్తారు. రాజకీయ నాయకులు కూడా వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాటిని వీళ్ళు స్వేచ్ఛగా చూపెడుతున్నారు. స్వేచ్ఛ అంటే అది కాదు. స్వేచ్ఛ అంటే అది కేవలము అది ఒక తుచ్చమైనటువంటి అంశం. అది ప్రజాస్వామ్య విలువల లోపల ఆ రకంగా ఉండేటువంటిది. కాబట్టి మీరు అది కాదు, ప్రభుత్వాన్ని, ప్రజలను, ఆ తర్వాత ఆధిపత్యాన్ని, నియంతృత్వాన్ని ప్రశ్నించేటువంటి శక్తిని నిజమైనటువంటి జ్ఞానంగా, విజ్ఞానంగా మనము అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆయా సమాజాల లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బలహీనులకు, తర్వాత ఆడవారికి, తర్వాత పిల్లలకు, తర్వాత వృద్ధులకు, తర్వాత రోగగ్రస్తులకు అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండవలసినటువంటి అవసరమైనటువంటిది ఉంది. స్వేచ్ఛా సమాజాల్లో కుల మత వివక్ష అనేటువంటిది ఉండదు. మానవవాదం లేని ప్రజాస్వామ్యం సంఖ్యల ఆటగా మారుతుంది. కాబట్టి ఈ రకంగా మనము చూసినప్పుడు స్వేచ్ఛ అనేటువంటిది ఎంత ముఖ్యమో, స్వేచ్ఛా సమాజాలు ఈనాడు ఎంత ముఖ్యమో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హేతువాద మానవవాదులుగా మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి? విద్య, నిజమైనటువంటి విషయ విజ్ఞానాన్ని మనం ప్రజలందరికీ అందేలా చేయడం ద్వారానే మనము స్వేచ్ఛా సమాజానికి పునాదులు వేయగలుగుతాం. ఇక రెండవది, పాఠాలను కంఠస్థం చేయించడం అనేటువంటిది విద్యగా మనం ఎట్టి పరిస్థితిలో భావించడము లేదు. కాబట్టి పాఠాలను అర్థం చేసుకొని వాటిని జీవితాలకు ఎలాగైతే అనుప్రయుక్తం అప్లై చేస్తామో ఆ రకమైనటువంటి విద్య మనకు కావాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. విద్య ఎట్లా ఉండాలంటే జవాబులను కూడా ప్రశ్నించాలి, ప్రశ్నలను కూడా ప్రశ్నించాలి. ప్రశ్నలను ప్రశ్నించేటువంటి విధానాలుగా ఉండాలి, జవాబులు కూడా ప్రశ్నించేటువంటి విధానాలుగా ఉండాలి. కాబట్టి మన విద్యా విధానం లోపల ప్రశ్న జవాబు పద్ధతి నడుస్తుంది. నేను ప్రశ్న అడుగుతా, నువ్వు జవాబు చెప్తావు. కానీ మళ్ళీ జవాబును ప్రశ్నించేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కనుక సోక్రటీస్ చెప్పినట్టుగా ప్రశ్న జవాబు పద్ధతి కాకుండా క్వశ్చన్ ద ఆన్సర్స్ అనేటువంటి మెథడ్ అనేటువంటిది మనము రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు హేతువాద మానవవాదులుగా మనం ఆచరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. స్వేచ్ఛా సమాజానికి అవసరమైనది నిజమైనటువంటి విద్య. అంతేకాకుండా హేతువాద మానవవాద భావాలను, శాస్త్రీయ దృక్పథాన్ని, తర్వాత పాఠ్యాంశాల్లోనే మానవ విలువలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చెప్పగలగాలి. కాబట్టి మానవ విలువలు అంటే విలువల లోపల మొట్టమొదటిది స్వేచ్ఛనే విలువ అంటే మనిషికి గౌరవం ఇవ్వడము, హోదా ఇవ్వడము, కాళ్ళు గడగడము, ఆ కాళ్ళ కడిగినటువంటి వాటర్ను నెత్తి మీద చల్లుకోవడము విలువ కాదు. విలువ అంటే మనిషికి స్వేచ్ఛ ఇవ్వడమే. కాబట్టి మతము ఆ రకమైనటువంటి విలువ ఇవ్వడము, విలువ అనేటువంటి దాన్ని ఆ రకంగా చూపెడుతుంది. కాబట్టి అసలు వినమ్రత అనేటువంటిదే కొన్ని సార్లు కరెక్ట్ కాదు.
విధేయత, వినమ్రత ఉండడం కాదు, ధిక్కరణే కొన్నిసార్లు కరెక్ట్గా ఉంది. కాబట్టి అదే నిజమైనటువంటి మంచి చేస్తుంది మనిషికి. కాబట్టి స్నేహితుడి కంటే మనిషికి విమర్శకుడే ఎక్కువగా ఉపయోగపడతారని చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే నిరంతరము ప్రశ్నించేటువంటి వాడు శత్రువు కాదు, వాడు మన మిత్రువు కావాలి. అలాంటి వాడిని కూడా మనం చేరదీసి మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉండాలి. కాబట్టి కేవలము పిల్లలకు కొలువులు వచ్చే విద్యలను మాత్రమే చెప్పడం కాకుండా ఆ విద్యను నిజ జీవితం లోపల ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలను చెప్పాలి. అది లేని కారణంగానే మనము రాకెట్లను శ్రీవారి పాదాల దగ్గర పెట్టవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ రోజున సంభవిస్తున్నది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మనుషులను వర్గాలుగా జాతులుగా విభజించడము కాకుండా మనుషులందరినీ సమానంగా గౌరవించే సమాజమే నిజమైనటువంటి స్వేచ్ఛా సమాజంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా వరకు వల్నరబుల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అది ఆడవాళ్ళు, పిల్లలు, తర్వాత ముసలి వాళ్ళు, తర్వాత రోగగ్రస్తులు. ఈ 4 వర్గాల ప్రజలు మాత్రము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళ హక్కులను కాపాడడం, వీళ్ళకు సంబంధించినటువంటి జీవన నైపుణ్యాలను పెంచడం స్వేచ్ఛా సమాజం లోపల ఉంటుంది. ఉదాహరణకు ఒక స్టీఫెన్ హాకింగ్ భారతదేశంలో పుట్టి ఆ రకంగా చదువుకొని ఆ రకంగా ఉంటే ఆయనను భారతదేశం లోపల విదేశాల్లో ఎంతైతే బాగా చూసి ఎంత బాగా అయితే ఆయన పరిశోధనలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుండేనా? ఇక్కడ ఉండకపోయేది. కాబట్టి అవిటివాడని మనము జనరల్గా ఇక్కడ సమాజం లోపల ఒక మూలకు కూర్చోబెట్టేస్తారు ఇంట్లో. కాబట్టి వాళ్ళకు ఏ రకమైనటువంటి అవకాశాలను ఇవ్వరు, వాళ్ళకి ఏ రకమైనటువంటి చదువుకునేటువంటి అవకాశాలను ఇయ్యరు. దానివల్లనే ఇక్కడ ప్రతిభ అనేటువంటిది కోల్పోతున్నారు. కాబట్టి వికలాంగులు చాలామంది, లక్షల సంఖ్యలో వికలాంగులు ఉన్నారు, వాళ్ళ హక్కులు అనేటువంటివి రక్షించబడతలేవు. కాబట్టి ఈ రకంగా స్వేచ్ఛా సమాజాలు కావాలి అంటే మనకు స్త్రీలను దేవతలుగా ఆరాధించడం కాదు, స్త్రీలను సమానంగా మనుషులతో పురుషులతో సమానంగా కూడా మనము ఆ స్థాయి లోపల ఉంచేటువంటి అవకాశం అనేటువంటిది ఉండాలి. అంతేకాకుండా శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రం మానవ స్వేచ్ఛకు సాధనంగా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి మానవ విజ్ఞాన శాస్త్రానికి మానవ విలువలు తోడ్పడ్డప్పుడు ఖచ్చితంగా మనుషుల లోపల ఒక స్వేచ్ఛా సమాజము సంబంధించినటువంటి స్ఫూర్తికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనమందరము హేతువాద మానవవాదులమే కనుక ప్రత్యేకంగా వీటి గురించి ఎక్కువ డెప్త్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ రకమైనటువంటి భావజాలాన్ని మనము మిగతా వారికి ఒక్కరొక్కరికి మనం చెప్పవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మనుషుల యొక్క జీవితం లోపల మానవవాద హేతువాద భావాలు లేకుంటే వారెంతగా కుషించిపోతారో, ఎంతగా హరించబడతారో మనము వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మనకు ఇక్కడ అలవాటైంది కాబట్టి ఇవన్నీ సహజంగా మనం భావిస్తున్నాం. కానీ చాలా వరకు నియంతృత్వం మన మీద పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మనకు అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అలవాటైన బానిసత్వము హాయిగా ఉంటుంది. కాబట్టి మనకు చాలా మందికి అది బాగానే ఉంది కదా అంటుంటారు ప్రతి విషయాన్ని. బాగానే చేస్తారు, ఏదో ఒకటి బాగానే అవుతుంది అని అనుకుంటాం. మనం పాజిటివ్గా అర్థం చేసుకోవడం అలవాటు అయిపోయింది మనకు. కానీ నిజంగా ఒక పారామీటర్ తోటి, ఒక స్టాండర్డ్స్ తోటి, ఇంటర్నేషనల్ పారామీటర్స్ తోటి మన జీవితాన్ని, మన దేశాన్ని, మన పరిస్థితులను అంచనా వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఐక్యరాజ్య సమితి చెప్పినట్టుగా ఫిన్లాండ్ అనేటువంటిది ఒక ఆనందకరమైనటువంటి దేశంగా, హక్కులు అన్ని రకాలుగా అనుభవిస్తున్నటువంటి దేశంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న దేశాలు అనేటువంటివి మన దేశం కంటే చాలా గొప్పగా జీవిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక నిజంగా ఎక్కడో ఉన్నటువంటి స్వర్గం అని మన మతస్థులు చెప్పేటువంటిది వాళ్ళు ఇక్కడనే అనుభవిస్తున్నారు. కాబట్టి అది చాలా కీలకమైనటువంటి అంశము. ఇంకా మనము అలాంటి దేశాల నుండి మనము స్ఫూర్తిని పొందాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి విధానాలను మనము
తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి వాటిని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడనో చూసి, ప్యారిస్లో చూసి, లండన్లో చూసి నేను ఇక్కడ మూసి బాగు చేస్తా అనేటువంటిది ఎట్లయితే కాపీ చేస్తున్నామో ఈ రకమైనటువంటి వాటిని కూడా కాపీ చేయొచ్చు కదా. ఈ రకంగా కాపీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవి ఎక్కువ మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని, జీవన స్థాయిని పెంచుతాయి కదా. కాబట్టి ఈ రకమైనటువంటివి మనము విదేశాల నుంచి, స్వేచ్ఛా సమాజాల నుంచి మనం కాపీ చేసి వాటిని మనము మన ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అందరు ప్రజలు ఎవరికి వారుగా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చివరగా మనిషి కోసం మనిషి నిర్మించే సమాజమే స్వేచ్ఛా సమాజం. అక్కడ అధికారం కాదు, మానవత్వం అనేటువంటిది ఉంటుంది. మానవత్వం అనేటువంటిది పరిపాలిస్తుంది. అక్కడ మానవత్వమే పరిమళిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా సమాజం అనేటువంటిది మనిషి కోసము, మనిషి చేత రూపొందించుకునేటువంటి సమాజం. కనుక ఈ మొత్తం విషయాలను అర్థం చేసుకొని హేతువాద మానవవాదులుగా మనము మానవవాదం యొక్క ఎసెన్స్ను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి తన భవిష్యత్తుకు తానే కర్త, తన సమాజాన్ని, తన భవితవ్యాన్ని మనిషి తానే ఏర్పాటు చేసుకుంటాడు. తరువాత మనిషి అన్ని రకాలైనటువంటి ఈ రకమైనటువంటి అడ్డంకుల నుండి, ఆటంకాల నుంచి, ముఖ్యంగా మతము, దేవుడు, తర్వాత మూఢనమ్మకాలు అనేటువంటి భావాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అవి ఎప్పుడైతే మనిషి యొక్క మస్తిష్కం నుంచి వెళ్ళిపోతాయో అప్పుడు మాత్రమే స్వేచ్ఛా సమాజాలు, స్వేచ్ఛా మనుషులు తయారవుతారు. కాబట్టి అప్పటి వరకు మత మనుషులుగానే ఉంటారు, కుల మనుషులుగానే ఉండే అవకాశం ఉంది, పార్టీ మనుషులుగానే ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇది నేను చెప్తున్నటువంటి కొన్ని చిన్న మాటలు. స్వేచ్ఛా సమాజం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎట్లా దానికి స్టెప్స్ ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి అనేటువంటి విషయము నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి రవీంద్రబాబు గారికి, తర్వాత మేడు సత్యనారాయణ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చాలా కొత్త కొత్త థాట్స్ను మీరు నాకు వచ్చేలా చేశారు. అందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇంత సుమారు గంటకు పైగా మీరు ఓపికగా విన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నా, లేకపోతే ఏదైనా భావాలు అర్థం కాకున్నా వాటి మీద క్వశ్చన్స్ వేయవచ్చు. క్వశ్చన్స్ను కూడా నేను అడ్రస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వాటికి జవాబులు కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక చివరగా ఒక్క చిన్న నోటీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆగస్టు 2026 8, 9 తేదీల లోపల భారత హేతువాద సంఘ మహాసభలు హైదరాబాద్లో ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ లోపల ఏర్పాటు చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా మేము పూర్తి చేయడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి గుమ్మా వీరన్న గారు, నేను, తర్వాత బుద్ధ విశాల్ గారు ఈ విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలను, తర్వాత ప్రోగ్రామ్ను కూడా మేడూరి గారు తయారు చేయడం అనేటువంటి జరిగింది ఆల్రెడీ. కాబట్టి అక్కడ ఆ ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. కాబట్టి అటు భారత హేతువాద సంఘము, ఇటు తెలంగాణ హేతువాద సంఘము, తర్వాత ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కాబట్టి అత్యధిక సంఖ్య లోపల మీరు రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ను కూడా అందరినీ తీసుకురావడానికి అవకాశం కూడా చూసుకొని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ వస్తారని కూడా నేను కోరుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా హేతువాది లోపల మేడూరి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రశ్నలు, అభిప్రాయాలు, విమర్శలు అన్నిటికీ ఆహ్వానం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలా సంతోషం అండి. మోర్ దాన్ 1 hour, 1 గంట 10 నిమిషాలు తీసుకున్నారు. బాగా చక్కగా అన్ని కవర్ చేశారు. 1 గంట 10 నిమిషాల్లో సాధ్యం కాని విషయాలు, ఈ స్వేచ్ఛా సమాజం మీద చాలా విస్తృతమైన టాపిక్, అధ్యయన తరగతుల్లో మనకు ఒక పెట్టాల్సిన టాపిక్ అయినా 1 గంట 10 నిమిషాల్లో
చాలా కవర్ చేశారు, చాలా నిర్వచనాలు ఇచ్చారు, డెఫినేషన్స్ ఇచ్చారు, మీనింగ్లు ఇచ్చారు. ఓకే, సంతోషం శ్రీనివాచారి గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు